హాయ్ అండి అందరికీ. ఈరోజొచ్చేసి మనకు జీరో టు మిలియనియర్ ఛాలెంజ్ డే 6 అండి ఈరోజు. అండ్ ఈరోజొచ్చేసి నేను ఒక కంపెనీలో ఆపర్చునిటీ అనేది వచ్చింది. ఆ ఆపర్చునిటీ ఎలా ఉందంటే ఫ్రీలాన్స్‌గా చేసుకోవచ్చు. లేదా వాళ్ళు కంపెనీలో గూడా ఒక స్టాఫ్‌గా గూడా చేసుకోవచ్చు. ఆపర్చునిటీ బాగుంది. బట్ నాకెందుకంటే అది జస్ట్ కొంచెం బయట తిరగాలి ఫీల్డ్ వర్క్. సో, నేను అన్నాను, ఆలోచించి చెప్తానని చెప్పేసాను. మేనేజర్‌తో మాట్లాడి, నాకు కొంచెం టైం కావాలి. తప్పకుండా చెప్తానని చెప్పాను. బట్ మనకు ఫర్దర్‌గా ఇంకా కొన్ని ఇంటర్వ్యూస్, కాల్స్ వచ్చాయి. సో, వాటిని బట్టి మనం బేస్ చేసుకొని, ఏది మనకు బెస్ట్ అనేది తెలుసుకొని, దాన్ని బట్టి మనం జాయిన్ అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ అంతేకాకుండా ఎవరైనా అకౌంటెంట్ ఉంటే మాత్రం నా కంపెనీ రిజిస్ట్రేషన్‌కి కొంచెం ప్రాసెస్ చేయాలి. సో, ఎవరైనా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. సో, నన్ను మెసేజ్ చేయండి. తప్పకుండా నేను రిటర్న్ మీకు రిప్లై ఇస్తాను. దాన్ని బట్టి ఫర్దర్‌గా ఏం చేయాలనేది మనం ప్రాసెస్ చేసుకుందాము. తప్పకుండా ఎవరైనా సరే అకౌంటెంట్స్ ఎవరైనా ఉంటే ప్లీజ్ నన్ను కాంటాక్ట్ అవ్వండి. నా కంపెనీ రిజిస్ట్రేషన్ ఒకటి పెండింగ్‌లో ఉంది. సో, అది కంప్లీట్ చేయలేదు. ఒక పర్సన్ చేస్తానని చెప్పేసి అది సరే చేయకుండానే వెళ్ళిపోయారు. అంతేకాకుండా నాకు ఇప్పుడు కంపెనీ కి సంబంధించిన ప్రాసెస్ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. తప్పకుండా ఎవరైనా సరే నన్ను అకౌంటెంట్స్ ఉంటే మాత్రం కాంటాక్ట్ చేయవచ్చు. అండ్ నేను ఫర్దర్‌గా వేరే ఇంటర్వ్యూస్ గూడా అటెండ్ అవుతున్నాను. ఎందుకంటే నాకు కంపెనీకి కావాల్సిన క్యాపిటల్ అనేది కొంచెం తక్కువగుంది. సో, అది కంప్లీట్ చేసుకోవడానికి మనకు క్యాపిటల్ అనేది కొంచెం హైలో కావాలి కాబట్టి నేను ఓన్ కంపెనీ అనేది స్టార్ట్ చేయబోతున్నాను. కంపెనీ రిజిస్ట్రేషన్ అనేది పెండింగ్‌లో ఉంది. సో, ఎవరైనా అకౌంటెంట్స్ ఉంటే కాంటాక్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఒకవేళ నా వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. తప్పకుండా నా వీడియోస్‌ని ఫాలో అవ్వండి. డే టు మిలియనర్ అవ్వడానికి ఏ ప్రాసెస్ నేను చెప్తున్నాను కదా! ఇప్పుడు నేను కంపెనీ రిజిస్ట్రేషన్ పెట్టుకున్నాను. అండ్ దాంతో పాటు నేను జాబ్ గూడా ఇప్పుడు ఆల్రెడీ ఒక జాబ్ ఆపర్చునిటీ వచ్చింది. బట్ నా కంపెనీలో నేను కంటిన్యూ చేసుకుంటూ ఆ జాబ్ చేయడానికి గూడా ఉంది. సో, అలా కాకుండా నేను వేరే ఇంకా ఫర్దర్‌గా ఇంకా కొన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో, ఏది మనకు బెస్ట్ ఆపర్చునిటీ మన కంపెనీకి కావాల్సిన క్యాపిటల్ ఎంతుందో అది కొంచెము మన కంపెనీ ఇప్పుడు స్టార్టప్ పొజిషన్‌లో ఉంది కాబట్టి దానికి సంబంధించిన వరకు కొంచెం క్యాపిటల్ మనం దగ్గర చేసుకొని ఫర్దర్‌గా ప్రొసీడ్ అవ్వదామని అనుకుంటున్నాను. సో, తప్పకుండా మీ యొక్క సపోర్ట్ కావాలి. సో, నేను మిలియనర్ అవ్వడానికి నేను ఒక ముందు స్టెప్ ఏయబోతున్నాను. సో, తప్పకుండా మీరు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ.